మీ ఫ్రెండ్స్లో ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్ చేస్తున్నారో వాళ్ళకి ఏ రీల్ అయితే షేర్ చేయండి గైస్. మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, సో ఎందుకు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారని మీ అందరికైతే డౌట్ కావచ్చు. ఇదైతే చెన్నైలోని లోయోలా కాలేజ్లో అయితే జరిగింది. ఇక్కడ ఒక 500+ కంపెనీస్ అయితే వాళ్ళకు ఎంప్లాయీస్ని గెయిన్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడైతే ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు. అదే ఇక జాబ్ హోల్డర్స్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ తీసుకోని కోసం అయితే ఇక్కడైతే ఆర్గనైజ్ చేశారు. ఇక్కడికైతే చూడండి ఎంతమంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయీస్ అయితే ఉన్నారో మీరే అయితే చూడండి. కొన్ని వేల మంది అయితే ఈ జాబ్ కోసం అయితే వచ్చారు, ఇంటర్వ్యూ కోసం అయితే. ఓన్లీ జస్ట్ తెలిసిన వాళ్ళే ఇంతమంది వచ్చారంటే ఇంకా తెలియని వాళ్ళ గుడికి ఈ విషయం తెలిసింటే ఎంతమంది వచ్చిందో ఒకసారి మీరే అయితే మీ ఊరికి అయితే నేనైతే వదిలేస్తున్నాను. చాలామంది ఈ డిగ్రీ లేదా బీటెక్ కోసం లక్షలు పెట్టి కాలేజీలలో జాయిన్ అయిన తర్వాత సో ఇప్పుడున్న పరిస్థితి అయితే మీరే చూడండి ఎలా అయితే ఉంటుందో. సో నేను మీ అందరికైతే ఒకటే చెప్తాను గైస్, సో బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళ పరిస్థితి అయితే ఈ రేంజ్లో అయితే ఉంది. సో నేను హోటల్ మేనేజ్మెంట్ గురించి వీడియోస్ చేస్తుంటే చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్ కానీ అలాగనే చేయబోతున్న స్టూడెంట్స్ గుడికి నా వీడియోస్ కింద ఇలా అయితే కామెంట్ చేశారు. సో హోటల్ మేనేజ్మెంట్ ఇంటూ కూలి పని. సో ఒక్కసారి అయితే మీరే ఒకసారి బయటికి వెళ్ళి చూడండి రాది ఏ రేంజ్లో అయితే ఉందో. సో అదే కూడున్న చోట కుక్కు ఉండదు అనేది పెద్దలు ఊరికనే సామెత చెప్పలేదు గైస్. సో మీ అందరికైతే నేను ఒకటే చెప్పగలుగుతాను గైస్, సో మీలో ఎవరికైతే ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మెయిన్గా అందులో అయితే జాయిన్ కావండి. సో అందులోనే మీరు 10 మందికి జాబ్ ఇచ్చే రేంజ్లోకి అయితే మీరే ఎదగండి. సో ఇలా బీటెక్ డిగ్రీ చేసి ఊరికే మనీ వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ అయితే చేసుకోకండి గైస్. మీకు నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి గైస్.